హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు అశ్వ మీడియా. ఈరోజు మనతో పాటున్నారు తాగుదాం సింగర్ శ్రీను గారైతే మనతో పాటున్నారు ఈరోజు. ఒకసారి శ్రీను గారితో అయితే మాట్లాడదాం. అండ్ మీ అందరికి కూడా ఆయనని ఇంట్రొడ్యూస్ చేస్తా. మనది కొత్త ఛానల్ కాబట్టి నేను లిటరల్‌గా ఆయనని ఎన్నో రోజుల నుండి ఇంటర్వ్యూ అడుగుతుంటే అట్ లాస్ట్ ఈరోజు అయితే ఆయన మనకు టైమ్ ఇచ్చినారు. సో హలో సార్. హాయ్ అండి. సార్ చెప్పండి అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? మీరు పాడిన ఫస్ట్ సాంగ్, మ్యూజిక్ గాని ఆల్ వాస్ వెరీ గుడ్ అండ్ చాలా మంచి సక్సెస్ అయితే ఉండే. అవునండి. సో హౌ యూ ఫెల్ట్? సో బేసిక్‌గా మ్యూజికల్ జర్నీ వచ్చి నేను 2013 నుంచి స్టార్ట్ చేసినా అన్నమాట. యాస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, నాట్ యాస్ ఎ సింగర్ ఆర్ ఆర్టిస్ట్. సో యాస్ ఎ సింగర్ అండ్ ఆర్టిస్ట్ ఈ 1 ఇయర్ చేసినా అన్నమాట 2024లో. సో నా ఫస్ట్ సాంగ్ తాగుదాం యాస్ ఆర్టిస్ట్. సో అది క్లిక్ అయిపోయింది, జనాలకి వెళ్ళిపోయింది. దానికంటే ముందు నేను లైక్ మోర్ దాన్ 130 సాంగ్స్ అయితే చేసిన యాస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అన్నమాట. కొన్ని మోస్ట్ పాపులర్ సాంగ్ వచ్చి రెడ్డి గారు ఏమవచ్చు, మాయ చేసావే కావచ్చు, అట్లా కొన్ని చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కొన్ని మంచి హిట్ సాంగ్స్ అయితే ఉందన్నమాట. కానీ మీరు 130 సాంగ్స్ చేసినారు కదా, 130 సాంగ్స్ కూడా ఇంత ఫేమ్ అవ్వలే కదా? అట్లేం లేదు. రెడ్డి గారేమో ఇట్స్ 60 మిలియన్ ఉందన్నమాట యూట్యూబ్ లో ఆ సాంగ్ కి. సో చాలా వెళ్ళింది. బట్ జస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆ ప్రాజెక్ట్ నేను చేసింది అన్నమాట. మరి మీరు ఒక మంచి పెద్ద సింగర్ గా మా అందరి ముందుకి ఎప్పుడు రాబోతున్నారు? అది అంతే అండి, ఇండస్ట్రీలో పాలిటిక్స్ ఎక్కువ ఉంది. కమర్షియల్ యాంగిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక ఆడియో ఒక దగ్గర సెల్ కావాలంటే ఒక నోన్ సింగర్స్ ఉంటే వాళ్ళకి ఒక ప్యాకేజ్ ఇస్తారు అనమాట. సో అలాంటి రీజన్స్ వల్ల కొత్త వాళ్ళు అట్లనే ఉండిపోతారు అనమాట. యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ నేను చెప్తున్నారు యాక్చువల్. అంటే మీరు ట్రై చేస్తున్నారా? అదే ఒకవేళ ఆపర్చునిటీ వస్తే చేస్తాను. మీరు మ్యాక్స్ మొత్తం ఈ ర్యాప్ సాంగ్స్, ఈ తాగడం, ఇదే మొత్తం కాన్సెప్ట్ ల మీదనే ఉంటాయి. ఎందుకు ఎప్పుడు లవ్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్స్ అలాంటివి ట్రై చేయొచ్చు కదా ఒకసారి మా అందరి కోసం కూడా? అదే ప్లాన్లు అయితే ఉందండి, చేస్తాం. ఒక్కటే చేయగలుగుతాం అంటే బడ్జెట్స్ కూడా ఉంటాయి కదా వాటికి. ఈజీ కాదు, మనీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి. సో మెల్లమెల్ల స్టెప్ బై స్టెప్. ఓకే, మీ వాయిస్ లో కొంచెం మేము ఒక రొమాంటిక్ సాంగ్స్ అలాంటివి కూడా వినాలని వెయిట్ చేస్తున్నాం. మరి ఆల్రెడీ కొన్ని ఉంది కానీ అంత హైలైట్ అవ్వలేదు బేసిక్ గా నేను పాడింది. సో నాకు ఏదైతే జనాలకి వెళ్తుందో ఆ సాంగే నేను చేయాలని అనుకుంటున్నాను. అందుకే. ఓకే ఓకే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ప్రాపర్ ఇక్కడేనా మన? హైదరాబాద్ అండి, కాకపోతే పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ తమిళనాడు. సో పుట్టిన పెరిగి మొత్తం ఇక్కడనే నేనైతే. తమిళియన్సా మీరు? తమిళియన్స్. తమిళియన్. మరి తమిళ్లో ఏమైనా సాంగ్స్ ట్రై చేద్దా? అంటే అక్కడ టచ్ ఏం లేదు ఎక్కువ, ఇక్కడనే కదా పుట్టి పెరిగింది మొత్తం. సో అట్లా ఫ్యూచర్ లో మేబీ ఐ కెన్ డూ అన్నమాట. ఓకే, మీరు తమిళియన్స్ అయినా తెలుగు సాంగ్ తోనే మీకు ఫేమ్ వచ్చింది కాబట్టి తమిళ్ ఇంకా పట్టించుకునేటట్టు లేరు. అట్లనేం లేదు, ఇంట్లో ఎప్పుడు చెప్తూ ఉంటారు చెయ్యి తమిళ్లో కూడా ఒకటి అని. ఫ్యూచర్ లో చేద్దామని. ఇక్కడనే ఇంకా కరెక్ట్ సక్సెస్ చూడలే, ఇంకా వేరే దగ్గర అడిగేస్తే బాగుండదు కదా. సో ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక వెళ్దాం. ఓకే, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ కి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, లైక్ ఇండస్ట్రీకి వెళ్ళొద్దు అని. ఈవెన్ బాయ్స్ కి ఉన్నాయి, గర్ల్స్ కి కూడా ఉంటాయి. సో మరి మీ ఇంట్లో మీ పేరెంట్స్ అట్లా ఏమన్నా చెప్పినారా? స్టార్టింగ్ లో ఉండేది బేసిక్ గా. సో కొంచెం నమ్మకం వచ్చింది, ఓకే చేయగలుగుతారు అని. సో ఇప్పుడు ఏం చెప్పట్లేదు, దే ఆర్ సపోర్టింగ్ ఇంకా. ఓకే, ఒకసారి మా అందరి గురించి మీరు ఫస్ట్ రెడ్డి గారి అమ్మాయి సాంగ్ అది మ్యూజిక్ డైరెక్టర్, అది మెలోడీ సాంగ్స్ అండి, నేను పాడలేను. ఓకే, తాగుదాం ఒకసారి మా గురించి పాడి. తాగుదాం పాడచ్చు. దోస్తులను పిలిచేసిన, దావత్ అంతా సెట్ చేసిన, పోరికి ఇంకా గుడ్ నైట్ చెప్పి బాటిల్ మూత తెరిచేసిన, కోడి కూర వండించిన, కొత్త పాట ప్లే చేసిన, పక్కింటంకు లొల్లేంటంటే గర్దన్ పైన దోయించిన, స్ప్రైటుల బ్రెండర్ స్ప్రైట్ కలిపిన, పెగ్గు మీద నేను పెగ్గు లేపిన, లెగ్గు పీసులను లెక్క పెట్టి నేను దోసుగాలకి పంచి పెట్టిన, ఎక్కేదాకా నేను మందు దాగిన, దిగినాక నేను మళ్ళీ దాగిన, ఎక్కిన దిగిన ఎక్కిన, కక్కేదాకా ఇంకా నేను ఆగునా, తాగుదాం మందు తాగుదాం ఊదాం కలిసి ఊదాం. వెరీ నైస్ అండి. ఇప్పుడు ఈ సాంగ్ మీరు కంపోజ్ చేయడం, రాయడం అంతా మీరే చేసినారా? మ్యూజిక్ కంపోజిషన్ వర్క్ నాది. ఇది రాసింది వచ్చి మా ఫ్రెండ్ ఎంసీ రాహుల్ రాజ్ అని. అసలు ఆయన ఎట్లా రాసిండో ఈ సాంగ్ మీరు ఇప్పుడు పాడుతుంటే, అంటే చాలా సార్లు విన్నాం ఈ సాంగ్, కానీ ఇప్పుడు లైవ్ లో మీరు పాడుతుంటే వింటున్నా కదా, కొంచెం లిరికల్ ఇప్పుడు లైవ్ గా పాడితే అర్థమవుతుంది. పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది క్లియర్ గా. అది బేసిక్ గా మందల్ వాటి నాకు లేదు, రాసిన మా లిరిసిస్ట్ కి కూడా లేదు. కాకపోతే రీసెర్చ్ చేసినాం దాని మీద ఇంకా కూర్చొని. ఎన్ని డేస్ పడుతుంది ఒక సాంగ్ కి ఇట్లా రీసెర్చ్ చేయడానికి? మేమైతే ఇది ఒక 1 వీక్ ప్రాసెస్ లాగా, ఒక రోజు వస్తాం 4 లైన్స్ రాస్తాం,
అంతే బిర్యానీ తిన్నికి వెళ్ళిపోతాం. టైం ఇంకా పాస్ చాలు టైం ఇంకా. పాస్ అంతే ఫన్ గా చేస్తేనే అవుతుంది ఇక అట్లా అట్లా టైం పాస్ చేసి మొన్న ఒక టైం పాస్ సాంగ్ కూడా అయితే అవునండి మొన్న రిలీజ్ చేసినారు. మరి ఈ సాంగ్ ఎట్లుండే? సక్సెస్ మంచిగానే ఉండేనా? టైం పాస్ అండి. అది టైం పాస్. ఓకే, నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. తాగుదాం అంత అయితే రాలేదు. తాగుదాం అనేది చాలా ఎక్కువ కదండి. అది లైక్ ఇప్పుడు 1 year కంప్లీట్ అయింది యాక్చువల్ తాగుదాం. అవును. 4 days బిఫోర్ అది. అవును. లైక్ 7 million వ్యూస్ ఉంది యూట్యూబ్ లో అయితే ప్రస్తుతానికి. ఓకే, మీరు ఇంతకీ బిఫోర్ ఏం చేస్తుండే? తాగుదాం ఇది మొత్తం వదిలేస్తే బిఫోర్ మీరు సింగింగ్, మ్యూజిక్ దీనికి మ్యూజిక్ చేస్తుండే బేసిక్ గా. అన్ని మొత్తం ఇంకా స్టార్టింగ్ నుండి మీరు ఇదేనా? అంటే 2013 లో అంటే నేను పాలిటెక్నిక్ తర్వాత నేను జాబ్ వెళ్ళినా అండి. లైక్ యానిమేషన్ ఫీల్డ్ లో కొంచెం కోర్స్ చేసిన ఒక 2 years. అసలు ఇది మొత్తం అది డిఫరెంట్ జర్నీ, క్లమ్జీ జర్నీ. ఏడికో ఉంది మొత్తం. అదే 10th తర్వాత 2016 దాకా పాలిటెక్నిక్. దాని తర్వాత ఒక 2 years యానిమేషన్ కోర్స్ చేసిన. అసలు ఎందుకు పాలిటెక్నిక్? నాకు మీడియా పైన టోటల్ ఇంట్రెస్ట్ ఉండేదండి. ఏం చేసినా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అని వెళ్ళాలని ఉండే. మ్యూజిక్ అయితే ప్యారలల్ గా చేస్తూనే ఉన్నా, బట్ సక్సెస్ అవుతామో అవ్వనేది అది డిఫరెంట్ సినారియో. అది మనం చేసేది చేద్దామని ప్యారలల్ గా చేస్తున్నా, వదిలేదు కానీ మ్యూజిక్ అయితే. నా కెరియర్ కోసమని యానిమేషన్ కోర్స్ చేసుకున్నా. 2 years జాబ్ చేసిన, లైక్ లైటింగ్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటది అనమాట యానిమేషన్ లో. 2 years దాకా జాబ్ చేసిన. ఇంకా కోవిడ్ తర్వాత ఎలాగో పీకేశ్వర్ జాబ్ నుంచి ఇంకా అది మేబీ లాస్ లో ఉండొచ్చు కంపెనీ. అంటే కంపెనీ లాస్ లేకపోతే నువ్వు వాడు ఏమని చేసినావా? తాగి పోవడం అట్లా లేదండి, మందలవాటు అయితే లేదు మనకి. మందలవాటు లేదు కానీ ఎప్పుడు తాగే కంటెంట్ లో నేను అన్ని రకాల సాంగ్ చేసిన అండి, కానీ హైలైట్ అయింది అది ఒకటి కాబట్టి జడ్జ్ చేయడం అది రాంగ్ కదా. అసలు నిజంగా తాగరా మీరు? డ్రింకింగ్ అసలు అలవాటు లేదా? డ్రింకింగ్, స్మోకింగ్? శ్రీను, అసలు ముందు మిమ్మల్ని గుర్తు పట్టక ముందు మీ లైఫ్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఏముంది అట్లనే ఉంది, ఏం కొత్త ఇప్పుడు వచ్చింది కదా మీకు ఇంతో అంతో ఫేమ్ అయితే వచ్చింది. ముందు ఎవరు మిమ్మల్ని గుర్తుపట్ట? అదే బిహైండ్ ది స్క్రీన్ ఉన్నప్పుడు ఎవరు మా స్టూడియోకి మీరు వస్తున్నారంటే మా కెమెరామ్యాన్ అక్క ఒక సెల్ఫీ దిగుతా అని అడిగినాడు. బిఫోర్ ఎట్లుండే, మరి ఇప్పుడు ఎట్లుంది మీ లైఫ్? అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. అంటే స్క్రీన్ ముందుకు వస్తున్నాం కాబట్టి దాని వాల్యూ కొంచెం తెలుస్తుంది. ఇంతవరకు మొత్తం స్క్రీన్ వెనకాలనే ఉండే. ఎవరైనా ఇంటర్వ్యూ రమ్మంటే ఓన్లీ ఎవరైతే స్క్రీన్ లో వాళ్ళనే రావాలని పిలుస్తున్నాయి అనమాట అప్పట్లో. సో కొంచెం బాధపడుతుంది, ఏంది ఇంత కష్టపడింది చేస్తున్నాం, మనం రికగ్నైజ్ చేయట్లేదు ఎవరు అని. అదైతే అర్థమైంది ఏంటంటే ఇంకా స్క్రీన్ పైన వస్తుంది దానికి వాల్యూ అని. సో భయపడుతుంది నేను స్క్రీన్ పైన రానికి, కానీ ఇంకా ఓవర్కమ్ అయ్యి ఎలో అలా వచ్చినా ఇంకా. సో దానికి మా టీం చాలా సపోర్ట్ చేశారు బేసిక్ గా. మా టీమ్స్ కి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. మీ టీమ్ లో ఎంత మంది ఉంటారు మొత్తం? టీం అంటే అట్లా ఏం లేదు, మా సర్కిల్ అంతే, ఒకే దగ్గర ఉండము. అట్లానే టీం అంటే ఎంత మంది కలిసి వర్క్, ఇప్పుడు ఒక సాంగ్ కి ఎంత మంది కలిసి వర్క్ చేయొచ్చు? ఆడియోకి అయితే నేను నా లిరిసిస్ట్, ఒకవేళ సింగర్ ఏమైనా అడిషనల్ కావాలంటే సింగర్ ని పెట్టుకుంటాం మనం అంతే, వేరేం ఉండదు. ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ కావాలంటే లైవ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ ని పిలుచుకొచ్చుకుంటాం, హైర్ చేసుకుంటాం. ఓకే, నేను ముందు అడగడం మర్చిపోయినా, అసలు ప్రాపర్ మొత్తం తమిళనాడు అన్నారు. మరి మీకు తమిళ లాంగ్వేజ్ లో మీకు సాంగ్స్ ఏమైనా ట్రై చేసిరా ఎప్పుడన్నా? ట్రై అయితే చేయలేదండి, బికాజ్ ఇక్కడ ఫస్ట్ సక్సెస్ చూద్దాం తెలుగులో. ఎందుకు అట్లా అనిపించింది? అంటే మీరు తమిళియన్స్ కదా, సర్కిల్ మొత్తం ఇక్కడనే ఉంది కదండి. ఫ్రెండ్షిప్ అంతా ఇక్కడనే కదా, ఇంకా అక్కడ ఎవరు లేరు. సో అందుకని. అసలు నీ ఆంధ్రానా తెలంగాణనా? ఇక్కడనే పుట్టి వెరీ తెలంగాణ ఫ్రెండ్స్ తోటే గ్రో అయినా. సో తెలంగాణ అనుకోవచ్చు, మీ ఇష్టం ఎట్లా అనుకుంటే. ఐ మీన్ ఇండియన్. ఓకే, టైం పాస్ సాంగ్ ఒకసారి మా గురించి పాడండి. మీ గురించా? మా గురించి. మీకోసం. ఓకే, మాకోసం. అందులో ఒక ఫేమస్ లైన్, అది పెద్ద సాంగ్, అది దాంట్లో కొన్ని పాపులర్ లైన్స్ ఉన్నాయి, అది వాడతా. నైట్ ఒక్కటైన ఫోన్ ఒత్తుకుంటా ఉంటాము, పొద్దుగాల అలారంతో బద్ధకంగా లేస్తాము, వారంకోసారైనా సిట్టింగ్ వేస్తాము, చెప్పిన స్టోరీలు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాము, యూత్ కింగులము రామాసు మనుషులం, ఆటుపోటు గొడవల్లో దూరుతుంటాము. సో ఈ లైన్స్ కొంచెం పాపులర్ అయింది అంతే. రీల్స్ కూడా చేసినారు కదా, కొందరు కొలాబ్ పెట్టడం అలా చేశారండి. ఓకే, కానీ మీరు ఎంత మంచి మంచి కాన్సెప్ట్స్ సాంగ్స్, అంటే మంచి ఒక మీనింగ్ఫుల్ సాంగ్స్ పాడుతున్నారు, కానీ మీకు ఇంకా ఎందుకు ఇంత సక్సెస్ రాలేకపోతుంది? మీకు అంటే ఒక పెద్ద ఛాన్స్ రావాలి కదా మీకు. అది ప్రాసెస్ లోనే ఉందండి, కొన్ని చాలా డిలేస్, పోస్ట్ పోన్స్ అవుతుంది. ఒక పెద్ద బ్యానర్లు అయితే ఒక మ్యూజిక్ డైరెక్టర్ లాగా వస్తుంది అనమాట, అంటే జరుగుతుంది, ఇంకా డిస్కషన్ లోనే ఉంది ఇంకా. ఓకే, మరి మా ముందుకి మీరు ఒక సింగర్ గా రావాలనుకుంటున్నాం మేము. ఈ ర్యాప్ సాంగ్స్ ఇవే కాకుండా మంచి ఒక లవ్ సాంగ్స్ అలాంటివి కూడా పాడాలి అని. డెఫినెట్లీ అండి, పాడతాము. ఎప్పటి వరకు వస్తారు? అంటే త్వరలో ఒక లవ్ సాంగ్, యాక్చువల్ అదొక సర్ప్రైజ్ అన్న, త్వరలో ఒక లవ్ సాంగ్ అయితే రాబోతుంది, చాలా పెద్ద బ్యానర్ నుంచి, అది కూడా.
నేనే పాడుతున్నది యాక్చువల్గా, మొత్తం మీరే కంపోజిషన్, మ్యూజిక్ అండ్ సింగింగ్ కూడా. యా, మాకు కొంచెం ఏమైనా చెప్పొచ్చు కదా, లైక్ స్క్రిప్ట్ లాగా ఏమైనా చెప్పొచ్చు కదా మాకు. అంటే ఎక్కడ వస్తుంది ఏందనేది. Hmm. ఏం లేదండి, రాఘవేంద్రరావు గారు ఉన్నారు కదా, సో ఆ సాంగ్ నేను వినిపించిన యాక్చువల్ గా మా ఫ్రెండ్ Okay. త్రూ వెళ్ళాను అనమాట. సో సార్కి అయితే చాలా నచ్చేసింది ఆ సాంగ్. Hmm. సో ఇది యూట్యూబ్ కొద్దు, ఇది మనం ఒక మంచి ఓటీటీ కంటెంట్ లాగా చేద్దామని, సో ఆ ప్రాసెస్ ఉందన్నమాట బేసిక్. ఓకే, ఓటీటీ కంటెంట్ పైన వెళ్తున్నారు. ఒక ఇండిపెండెంట్ ఫిలిం లాగా వస్తుంది అనమాట. ఆ సాంగ్ కైనా వాళ్ళు ఇండిపెండెంట్ ఫిలిం లాగా చేయబోతారు అనమాట యాక్చువల్గా. ఓకే, అంత అంటే నచ్చింది. మీరు ఇచ్చిన సాంగ్ కి వాళ్ళు మూవీ ఒక చేస్తున్నారు. ఇండిపెండెంట్ ఫిలిమే చేయబోతారు అనమాట, ఒక ఓటీటీకి. ఓకే, నైస్. ఒక యూట్యూబ్ కి జస్ట్ పరిచయం కోసం మా ఫ్రెండ్ చేయమన్నారు నన్ను. సో అది చాలా నచ్చేసింది సార్కి అది. రాఘవేంద్ర సార్. అవును. ఓకే, సార్ తో కలిసి వర్క్ చేస్తున్నారు. Yeah, అండి. మరి ఎట్లా ఫీల్ Hopefully. అవుతున్నావు? చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా విషయాలు నేర్చుకోగలుగుతున్నాం. యా. ఓకే, అండ్ మీరు ఈ సింగింగ్, మ్యూజిక్ ఇది కాకుండా మీకు ఇప్పుడు Yeah. ఫైనాన్షియల్ గా మీకు ఏమైనా ఇన్కమ్ ఉందా బయట నుండి? వేరే ఏం లేదండి, business టోటల్లీ బేస్డ్ అలా? ఆన్ మ్యూజిక్ అన్నమాట నా ఫినాన్షియల్ అని. ఓకే, ఫాదర్ ఏం చేస్తుంటారు అసలు? మీ అది ఫాదర్? బిజినెస్ అండి, ఓన్ కిరాణా షాప్ ఉంది, సో చూసుకుంటారు ఆ షాప్. మదర్? హౌస్ హోల్డర్. మరి మీ సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? మా సిస్టర్ ఒకళ్ళు ఉన్నారు, జాబ్ చేస్తారు. జాబ్ మీతో పాటు పాటలు అట్లేం లేదు, వాళ్ళకి సంబంధం లేదు, ఫీల్డ్ సంబంధమే లేదు. అసలు మా పట్టించుకోరు. ఫ్యామిలీలో ఎవరు రిలేట్ అవ్వరు ఈ ఫీల్డ్, నేను ఒక్కనే. ఎందుకు అట్లా? అంటే మీరు రానియరా లేకపోతే వాళ్ళు రారా? అంటే నాలెడ్జ్, ఐడియా లేదు, నేనే కొత్తగా ఆలోచించిన మా లైన్ లో, ఫ్యామిలీ లైన్ లో. ఇంకా ఓకే, మీరు ఇప్పుడు ర్యాప్ సాంగ్స్ ఎక్కువ వాడతారు కాబట్టి ఓన్ గా మీకు వచ్చేస్తుంది అది ఆటోమేటిక్, లేదంటే ముందు ప్రిపేర్ అవుతారా? అది ఒక ఫీల్ ఉన్నప్పుడు వచ్చేస్తుంది అండి అది. ఇప్పుడు ఏదైనా ఓన్ గా పాడగలరా? నేను రైటింగ్ స్కిల్స్ లేదు, జస్ట్ అంటే సడన్ గా రాదా మీకు? రాదు. లైక్ కొంతమందికి ఉంటుంది కదా, పాడమనంగానే వచ్చేస్తది. అది ఒకేలాగా ఉంటది అట్లా చేస్తే, Hmm. ప్రతి సాంగ్ ఒకేలాగానే చేయగలుగుతా, కానీ అట్లా ఉండదు, నేను యూనిక్ గా ఉండాలనుకుంటా ప్రతి ఒక్క సాంగ్. Hmm, hmm. యా, కానీ ఆ ఫీల్ అండ్ ఫ్లేవర్ అయితే మిస్ అవ్వకుండా ఉండాలి, బట్ డిఫరెంట్ గానే ఉండాలి వినేటప్పుడు, ఓకే. అట్లా అని అనుకుంటా. ఓకే, అండ్ మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఇవన్నీ అయినాయి, మీరు దేంట్లో ఇన్వాల్వ్ అయి ఉండేనా? మరి అట్లా? ఏం లేదండి, మరి అట్లా ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు పరిచయం ఉండేనా? లేదండి, అట్లా అంటే ఎవరు అడ్వైస్లు, సజెషన్లు అట్లా ఏం ఏమీ లేదు. లేదా నాకు మరి? వచ్చిన ఫాలోవర్స్, నేను మ్యూజిక్ వల్ల వచ్చా, నేను మ్యూజిక్ ఇవ్వాలనుకున్నా, అది కాకుండా అడ్డమైనది నేను. ఇచ్చినారా అట్లా ఏమైనా ప్రమోషన్స్ కి? అంటే కొన్ని మెసేజ్ వచ్చింది, లైట్ తీసుకుంటా, వచ్చి చూసిన ఎందుకు ఇంట్రెస్ట్ చూపిలేదు మరి? నాకు రాంగ్ వే అని అర్థమవుతుంది, అది ఎందుకు ఫ్రాడ్ రాంగ్ అని రూట్ లో. అర్థమైపోయింది ముందే. ఎందుకు అట్లా? ఏమో అంటే అప్పుడే అంటే ఫ్యూచర్ లో ఎప్పుడో ఒక రోజు ఇది అవుతుందని తెలుసు అందరికి. తెలుసు కాబట్టి పోలేరు. పోలేదు. మరి అట్లా పోయేటోళ్ళని అట్లీస్ట్ మీరు ఆపేది ఉండే కదా, అట్లీస్ట్ ఒక్కళ్ళని ఆపితే అని ఒక్కళ్ళన్నా సేఫ్ ఉంటుండే కదా ఈరోజు. నా జాబ్ అది కాదండి, నా జాబ్ వచ్చి మ్యూజిక్ చేయడం అన్నమాట. ఆ. సో నా కెరీర్ అంటే డిఫరెంట్ లైన్ కి వెళ్తున్నట్టు అవుతుంది ఇక్కడ. ఉమ్. ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని లేదు నాకు, ఉమ్. నా సాంగ్స్ వినేటోళ్ళు కొందరు ఉంటే చాలా చాలా. ఓకే, మీరు అన్ని తాగడం, అదే స్క్రిప్ట్, అదే కంటెంట్ లో మీరు ఉంటారు. కొంచెం మన కంటెంట్ నుండి కొంచెం బయటకు వచ్చేద్దాం. మీకు ఏమైనా లవ్ స్టోరీస్ ఉందా? ఏం లేదండి సార్, ఉండేనా ఏమైనా ఏం లేదు. మరి ముందు ఫ్యూచర్ లో ఏమైనా ఉంటాయా? అది చెప్పలేం. చెప్పలేమంటే అంటే ప్రస్తుతానికి అయితే చెప్పండి. లైక్ ఇప్పుడు మీ ఫ్యాన్స్ ఎవరన్నా మా ఇంటర్వ్యూ చూస్తే కూడా వాళ్ళు కూడా కొంచెం అలర్ట్ అయి ఉంటారు. ఏం లేదండి, కెరియర్ మీదనే ఫోకస్ చేస్తున్నా ప్రస్తుతం. గర్ల్స్ మీద పెద్ద ఇంట్లో టైం లేదు, టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు బేసిక్. టైం వేస్ట్ ఎందుకు? దానికన్నా ఒక సాంగ్ చేసిన అండి, ఇవన్నీ అడుగుతారని. ఆ ఇంటర్వ్యూ నుంచి వచ్చిన సాంగ్ అది కూడా. ఏం సాంగ్? సింగిల్ మామ అని ఒక సాంగ్ చేసిన, అది కూడా ఇన్స్టాలో మంచిగా లేదు. పాడతారా ఒకసారి? ఓకే, సింగిల్ మామ సాంగ్ ఒకసారి పాడండి, మీ ఫ్యాన్సే చూస్తారు. కాళ్ళ సొల్లు లేదులే, లవ్ యు గోల వద్దులే, రూల్స్ లేని లైఫ్ అంటే అదే సింగిల్ లైఫ్ లే. ఐ ఆమ్ సింగిల్ మామ, అవ్వను మింగలు మామ, షార్ట్ లైఫ్ కు అసలు ఎందుకు సోలు మేట్ మామ. ఐ ఆమ్ సింగిల్ మామ, అవ్వను మింగలు మామ, షార్ట్ లైఫ్ కు అసలు ఎందుకు సోలు మేటు మామ. వినర నువ్వు మామ, నువ్వు సింగల్ గుండలేవా, వదిలిపోయిన దళిద్రాని వెనకకి తెస్తావా. సోలోగానే పుట్టావు, అరే సోలోగానే పోతావు, మధ్యలో లవరు అంటూ ఎందుకు రా డ్రామా. కానీ మిమ్మల్ని చూస్తుంటే మీరు ఏదో లవ్ బ్రేక్ అయిపోయి ఇవన్నీ పాటలకి ఇట్లా మొత్తం అటాచ్ అయిపోయి ఉన్నట్టు అనిపిస్తుంది మీ ఫేస్ చూస్తుంటే. అట్లేం లేదంటే అట్లా ఏదో ఉంటది, అందుకే మీరు ఈ రకంగా చేంజ్ అయిపోయి మొత్తం అసలు సింగిల్ గానే ఉండాలా
లేదు అట్లేం తాగడం లేదండి. మొత్తం నేను అసలు కొంచెం ఎక్కువ మాట్లాడే ఇంట్రోవర్ట్ టైప్. ఆ భయమే అట్లా కంటిన్యూ చేపించింది. కానీ మీరు ఆన్ స్క్రీన్ అయితే మస్తు యాక్టివ్ ఉంటారు. అది కళ్ళు మూసుకొని చేసేయడమే గాగుల్స్ వేసుకుని. గాగుల్స్ కళ్ళు మూసుకొని చేస్తారా నిజంగా? అంటే గాగుల్స్ పెట్టుకొని కళ్ళు మూసుకొని చేసేస్తారు. అంతే ఎలాంటిదైనా అట్లనేం లేదు. బట్ భయం పోతుంది. కెమెరా ఆన్ చేసి లైట్ ముఖం మీద కొడితే ఫ్రంట్ ఏం కనిపిస్తుంది ఏం తెలియదు నాకు. అయితే గైస్ ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. సార్ గాగుల్స్ పెట్టుకొని ఎందుకు చేస్తారంటే షై ఫీలింగ్ గురించి అని గాగుల్స్ పెట్టుకొని చేస్తారు. అంతే కదా? అంతే గాగుల్స్ లేకుండా ఏం చేయలేరా మీరు? చేసినామండి కానీ నాకే నచ్చలేదు. అంటే మీ ఫేస్ బాగుండదా? నా ఫేస్ నాకు బాగానే ఉంటది. మీతో నాకెందుకు అది బాగాలేకపోతే. ఓకే. సరే ఒక గర్ల్ గురించి మీరు గర్ల్స్ కి మొత్తం ఇక దూరం మొత్తం ఇక గర్ల్ కి నాకేం సంబంధం లేదన్నట్టు ఉన్నందుకు నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగాలనుకున్నా. ఒక గర్ల్ గురించి మీరు ఏమన్నా మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? అంటే దేని గురించి అంటే ఒక గర్ల్ గురించి సరే ఓకే ఒక గర్ల్ కి ఒక మెసేజ్ ఇవ్వాలంటే మీరు ఏమి ఇస్తారు? నేనేమి ఇవ్వగలుగుతాను? అంటే ఈ జనరేషన్ లో చూస్తున్నారు కదా మొత్తం ఇక గర్ల్స్ కి మెసేజ్. ఒక గర్ల్ కి మీరు మంచి మెసేజ్, ఒక గర్ల్ అంటే ఎట్లుండాలా? నాకు పెద్దగా లేదండి. కాంట్రవర్సీస్ అయిపోతాయి. ఏం కాదు కాంట్రవర్సీ చెప్పండి పర్లేదు. నేను ఎక్కువ మాట్లాడండి గర్ల్స్. అంటే ఎందుకు అసలు ఇట్లా గర్ల్ కి దూరం ఎందుకు ఉంటారు మీరు? నేను ఒక్కడనే ఉంటా బేసిక్ గా. ఫ్రెండ్ సర్కిల్ కూడా పెద్దగా పెట్టుకున్నా. ఫ్యూచర్ లో కూడా ఒక్కనే పెళ్లి చేసుకోవా? అది ఫ్యూచర్ డిఫరెంట్ కదండి. అప్పుడు ఇంకా టైం ఉంది దానికి. ఒక 4-5 years. సరే ఇప్పుడు మీ ఫ్యూచర్ మీ లైఫ్ పార్ట్నర్ ఎట్లుండాలనుకుంటున్నారు? మిమ్మల్ని కన్విన్స్ చేయడం నా వల్ల అయితేలే, అందుకే మీ లైఫ్ పార్ట్నర్ ఎట్లుండాలనుకుంటున్నారు? అదే హంబుల్, లాయల్, ఇంకా రెగ్యులర్ గా చెప్పేది ఉంటుంది. ఏ హీరోయిన్ లా ఉండాలనుకుంటున్నారు? హీరోయిన్ లేదు ఏదో ఒక అట్లేం లేదు. హీరోయిన్ వద్దా? ఓకే చెప్పండి. అంటే ఎట్లుండాలా? వైఫ్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలా? ఇప్పుడు ఒకలాగా ఉంటది, ఇంకొక ఆ టైంలో వేరేలాగా ఉంటది. ఒకేలాగా అయితే ఉండదు కదా థాట్స్. సో ఇప్పుడు ఏం చెప్పి వేస్ట్. ఇప్పుడు మీకు ఎట్లుంది అది చెప్పండి. ఇప్పుడైతే నాకు కెరియరే ఉందండి. అవన్నీ థాట్స్ ఏం లేదు. కెరియర్ గర్ల్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి నేను ప్రస్తుతానికి. అయితే మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఆమె గురించి ఆలోచిస్తారా? అది చూద్దాం. అప్పుడు కూడా వద్దా? అది తర్వాత చూద్దాం. అంటే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతా అంటారా? అట్లేనేం లేదు. ఒక 30-32 ఆ ఏజ్ లో చేసుకుందాం. అయితే దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే మీకు ఒక లవ్ స్టోరీ ఉంటే బ్రేకప్ అయిపోయింది. లేదు అందుకే ఒక అమ్మాయిని ఇంత దూరం పెట్టేస్తున్నారు. నేను పాలిటెక్నిక్ కూడా మెకానికల్ బ్రాంచ్. గర్ల్స్ ఉండరు. అంటే చిన్నప్పటి నుండి నీకు ఏదో రెస్ట్రిక్ట్ చేసి పెట్టినారు పేరెంట్స్. మొత్తం ఇంకొక అమ్మాయి లాగా కొన్ని పెట్టేయడం. అట్లేం లేదు. నేను ఇంట్రోవర్ట్. నేను ఎక్కువ మాట్లాడేవారు. సో గర్ల్స్ అని ఇంకా ఎక్కువ షై అయిపోయి మాట్లాడే ఇంకా అట్లనే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మరి మీ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ మూవీస్ అండి. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే డిస్కషన్ లో ఉంది. పెద్ద బ్యానర్స్, చాలా పెద్ద బ్యానర్స్. ఇంకా ఓకే. అది ఇంకా అఫీషియల్ అప్డేట్స్ ఇచ్చినాక చెప్తే బాగుంటది. దాని గురించి అఫీషియల్ గా చెప్తారా అవి? యాక్చువల్లీ ఎల్లుండే పూజ ఉంది. దానికి పూజ ఉందా? అదే ఓపెనింగ్ అంటారు కదా. ఓకే ఓకే ఓకే. మీరు ఇక మ్యారేజ్ ఇప్పుడు చేసుకునేటట్టు లేరు కాబట్టి నేనైతే ఈ రోజు మొత్తం ఆ గుట్టు బయట పెట్టాలనుకున్నా. ఆయన ఎందుకు ఎప్పుడు ఈ తాగే స్క్రిప్ట్ల మీదనే ఉంటాడు, ఎందుకు లవ్ ఫెయిల్యూరా ఏదో బయట కానీ ఎంత అడిగినా మీరు చెప్పట్లేదు ఆ విషయం మాత్రం. అట్లేం లేదు. చెప్పండి ఒకసారి. అట్లేమన్నా ఉన్నా ఎవరన్నా మిమ్మల్ని ప్రపోజ్ చేసే ఉంటే వాళ్ళు దూరం ఉంటారు అట్లీస్ట్. సరే ఆల్రెడీ నా హౌస్ ఫుల్ ఇంకేనని ఉంటే చెప్తాను కదండి. ఏం లేదు అందుకే చెప్పట్లేదు. సీక్రెట్ గా మెయింటైన్ చేయాలనుకుంటున్నావు? లేదు అట్లేం లేదు. సీక్రెట్ ఏం లేదు ఇక్కడ చెప్పి. మరి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అసలు? అదే మూవీస్ ప్లాన్. ఐ మీన్ అబౌట్ సాంగ్స్ గురించి. ఓకే, నా ఓన్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతాను. ఈ ఒక 1.5 month లో ఒకటి కొత్త సాంగ్ అయితే రాబోతుందండి. అది చాలా పెద్ద స్కేల్ ఉండబోతుంది హోప్ఫుల్లీ. ఓకే. అది కూడా కొంచెం డిఫరెంట్. తాగుదాం అట్లాంటిది రిలేటెడ్ ఏమి ఉండదు. అది అమ్మాయిల గురించి, అమ్మాయిని టీజింగ్ చేస్తున్నట్టు కొంచెం. నువ్వు మొత్తం ఇవే ఎందుకు మొత్తం ఇంకా నేను ఆడియన్స్ ని టార్గెట్ చేస్తాను. అదే ఆడియన్స్ ని టార్గెట్ చేసి మొత్తం వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేలాగా ఇప్పుడు ఏది ట్రెండింగ్ ఉందో ఆ టాపిక్ మీద చేస్తా అంటావు. నేను లైక్ వేరే వాళ్ళకి చాలా సాంగ్స్ చేస్తా. అది వాళ్ళ రిస్ట్రిక్షన్స్, వాళ్ళ థాట్స్ పని వెళ్తుంది. సో నాకు నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాను అంతే. వేరే తాగడం గురించి అయితే మంచి సాంగ్ సెట్ చేసుకున్నారు. అది మొత్తం ఇంకా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు అది మొత్తం లైక్ లండన్ లో కూడా ప్లే చేస్తారు. మొన్న పంపారు నాకు హోలీకి సెలబ్రేషన్ అని.
ప్లే చేసిరని. సో వెళ్ళిందండి, పబ్లిక్ లో అయితే మంచిగా వెళ్ళింది ఆ సాంగ్. ఎవరైనా రాఘవేందర్ సార్ కూడా వినిపించిన సాంగ్. అవునా, ఏమన్నారు సార్? బాగా చేసినావు అని చెప్పారు. నెక్స్ట్ నీది ఎప్పుడు రాబోతుందని అడిగారు. సో వెయిటింగ్. ఓకే, ఒకసారి కట్ చేయి. ఇప్పుడు మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మీరు ఇప్పుడు మాకైతే మా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు ఒక పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళే. ఏమో అండి. ఓకే, ఇప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీలు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉన్నారు, కానీ కొత్త ఎవరైనా వస్తే ఛాన్స్ ఎందుకు ఇవ్వట్లేరు? అంటే యాజ్ అ సింగర్ అంటారా? సింగర్ గా అయినా, మ్యూజిక్ డైరెక్షన్ అయినా, ఏదైనా కొత్త వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేరు అసలు? అదే పొలిటిక్స్ అండి, లోపల లోపల వాళ్ళ పొలిటిక్స్ చాలా ఉంది. కొత్త వాళ్ళని ఆలోచిస్తారు తీసుకొని. ఏదైనా ఒక మూవీ చేసి ఉండాలి, లేకుండా ఉండరు. బట్ ఆపర్చునిటీ ఇస్తేనే కదా మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఆపర్చునిటీస్ అయితే చాలా కష్టం అవుతుంది రానికి. సో స్టిల్ ట్రయింగ్ అనమాట. ఇంకా స్టిల్ ట్రయింగ్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. బట్ సింగర్స్ కూడా అదే పరిస్థితి అంటారు. సింగర్స్ అయినా చాలా మంచి మంచి సింగర్స్ ఉన్నారు, లైక్ కొత్త వాళ్ళు. వాళ్ళని మూవీలో పెట్టుకోవచ్చు నేను కూడా. బట్ ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం అంటే బిజినెస్ అంతే. అది ఫైనల్లీ ఇక్కడ ఏదైనా బిజినెస్, ఇక్కడ కూడా బిజినెస్ నడుస్తుందా? అంతే, బిజినెస్ కదండి మూవీ అనేది. అది చూసేటోళ్ళకి అది ఎంటర్టైన్మెంట్ లా కావచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ లో పెద్ద బిజినెస్ మాఫియా లాగా ఉన్నది. యా, సో అందుకే కొత్త వాళ్ళని పెడితే అది మార్కెట్ అవ్వదు, లేబుల్ వాళ్ళు కొనలేరు కాబట్టి తీసుకోలేకపోతారు. సో ఇప్పుడు మరి మీది అదే సిచ్యువేషన్, మీరు ఇంకా దాని బేసిక్ గా అదే అండి. బట్ నేను ఒక సాంగ్ చేసి ప్రూవ్ చేసుకున్నా, దాంతో నేను ఇంకా వేరే సాంగ్ పాడొచ్చు. నేను మ్యూజిక్ డైరెక్టర్, నేను నా సాంగ్స్ పాడుకోగలను. బట్ సింగర్స్ ఓన్లీ వాళ్ళ సాంగే పాడతారు, వాళ్ళకైతే చాలా కష్టం. చాలా మంచి మంచి సింగర్స్ ఉన్నారు యాక్చువల్లీ. అవును, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా మంది కూడా, నాట్ అబౌట్ ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళైతే మంచిగా వెళ్తుంది. బట్ ఏం లేకుండా, సోర్స్ లేకుండా ఉన్నారు చాలా మంది. నేను సింగర్ అవ్వాలని, మంచి సింగర్స్. సో వాళ్ళకి అదే బేసిక్ గా కష్టం అవుతుంది వాళ్ళకి. కానీ ఎందుకు అట్లా మరి? వాళ్ళకి ఛాన్స్ ఇంకా ఉన్న వాళ్ళు ఓన్ గా ప్రూవ్ చేసుకోవాలి. ఇంకా ఎట్లా అట్లా కష్టపడి ఓన్ గా ప్రూవ్ చేసుకుంటే మేబీ అప్పుడు పిలుస్తారు. మేబీ ఏమో, మీరు ఇంత మంచి పాడి, మీరు ఇంత మంచి పొజిషన్ నుండి మీకే అసలు పెద్ద బ్యానర్స్ లో ఛాన్స్ రావడానికి ఇంత ప్రాబ్లం అవుతుంది. మరి అలాంటి వాళ్ళకి ఎప్పుడు వస్తుందో ఛాన్స్? అదే, బట్ స్టిల్ స్ట్రగుల్. కాంపిటీషన్ అయితే చాలా నడుస్తుంది కదా ఇండస్ట్రీలో. కాంపిటీషన్ కంటే పొలిటిక్స్ ఎక్కువ ఉంది. కాంపిటీషన్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ అన్నమాట. ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో కమిట్మెంట్ అయి ఉన్నట్టు వాళ్ళు ఉంటారు. సో అట్లనే వెళ్ళిపోతారు, టెంప్లెట్ లాగా. ఇంకా ఏ రిస్క్ ఎందుకు కొత్త వాళ్ళని అన్నట్టు. ఓకే, ఇప్పుడు మా ఫ్రెండే ఒక అమ్మాయి ఉంది సింగర్. సో తనకి ఇట్లనే సింగింగ్ లో ఛాన్స్ గురించి, మ్యూజిక్ గురించి చాలా రోజులు వెయిట్ చేస్తుంది. ఆమె యాక్చువల్ గా రాథోడ్, లంబాడీ సాంగ్స్ అవే పాడుతుంది, బంజారా. సో ఆమెకి ఛాన్స్ గురించి అని ఆమె చాలా వెయిట్ చేస్తుంది, కానీ కమిట్మెంట్స్ అడుగుతున్నారంట అక్కడ. సో అట్లా ఉంటదా నిజంగా ఇండస్ట్రీలో? లైక్ ఈ క్వశ్చన్ అడగాలో లేదో మిమ్మల్ని, అంటే అట్లా ఉంటదా ఉండదా కూడా ఐడియా లేదా? నాకు తెలియదండి దాని గురించి. అంటే మ్యాక్సిమం బాయ్స్ కి అయితే అట్లా అడగకుండొచ్చు, గర్ల్స్ కి అట్లా ఏమైనా ఉంటుందా? ఏమో, కొందరు పిచ్చోళ్ళు ఉంటారు. అది కరెక్టేనా అసలు? కానీ అట్లా అట్లా కొందరు ఉంటారని అందరు జడ్జ్ చేయడం అనేది రాంగ్. అట్లా అంటే ఉంటారు కదా అట్లా కూడా. నేనైతే ఆ కేసు ఎప్పుడు వినలే, సో నాకైతే తెలియదు. అది రాంగేనా? రాంగ్, డెఫినెట్లీ రాంగ్ అది. ఓకే శ్రీను గారు, ఇప్పుడు తాగుదాం వల్ల మీరు అంతా ఫేమ్ అయినారు కాబట్టి తాగుదాంలో ఇంకో లైన్ ఏదైనా మా గురించి పాడించండి. సిప్పు 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 తాగినాక అయితే ట్రిప్పు, ఫుల్ బాటిల్ నువ్వు లేపు, ఇంకా కింద మీద ఉప్పు, తప్పు తప్పు తప్పు, మందు తాకపోతే తప్పు, వాటర్ లో కోటరు కలుపు, ఇంకా నీకు నువ్వే తోపు, మత్తుల మునుగాలి అలా, బీరుతో స్నానం చెయ్యాలా, లెక్కలు అన్ని తేల్చాలా, నా తిక్కను చూడు ఇయ్యాలా, నిన్నటి బాధలు మరవాలా, రేపటి భయం ఇడవాలా, ఈ క్షణం ఎంజాయ్ చేయాలా, ఇక తాగి ఊగిపోవాలా. నైస్ అండి, నైస్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.